ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని సంగమ, సహోదరి సహోదరులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారా? మీరందరూ సుఖముగా ఉన్నారా? మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారా? మీరందరూ ఆరోగ్యంగా, సుఖముగా, సంతోషంగా, క్షేమంగా ఉండాలని ఈ దీని దాసుడు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మీరు కూడా దాసుల కొరకు ప్రార్థించాలని, దాసుల కొరకు ప్రార్థించాలని, మన సంఘం కోసం ప్రార్థించాలని ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోకముందు మనము ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోకి వెళదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన దేవానికి వందనాలు. ఉదయకాలం ముందు ప్రభువుని స్తుతించి ఆరాధించి కొనియాడే భాగ్యం మాకు ఇవ్వడానికి నువ్వు చిత్తపరిచిన దినాన్ని బట్టి నీకు వందనాలు. ఇదన్న మందు ప్రభు కొద్ది మాటలు దేవా నీ వాక్యంలో నుంచి మేము వింటుండగా వినగలిగే చెవిని, గ్రహించగలిగే హృదయాన్ని పిల్లలందరికీ దయచేయండి. చెప్పగలిగే జ్ఞానము దాసును దయచేయండి. దీవించి కాపాడమని యేసు నామములో ప్రార్థన అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, మొన్న మంగళవారం ధన్యతల్లో 3 ధన్యతల గురించి నేను మీకు తెలియజేశాను. ఈరోజు కూడా ఒక 3 ధన్యతల గురించి మీ మధ్యలో ఉంచాలని, మీ ముందు ఉంచాలని చెప్పేసి నేను ఆశపడుతున్నాను. ఈరోజు మన దేవుని వాక్యాంశము ధన్యత. కొన్ని దినాలు ఈ ధన్యత గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. కాబట్టి మొదటగా 3 ధన్యతల గురించి నేను మీకు తెలియజేశాను. అవి మీకు గుర్తున్నదని చెప్పి అనుకుంటున్నాను. వాక్యమును ధ్యానించేట ధన్యత, భయభక్తులు కలిగి ఉండుట ధన్యత, ఆత్మ విషయమై దీనులైనట ధన్యత అని 3 విషయాల గురించి పోయిన మంగళవారం మీకు నేను తెలియపరిచాను దేవుని వాక్యం నుంచి. ఈరోజు కూడా ధన్యత అనే అంశం మీదే మనం కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకుంటున్నాం. కనుక శ్రద్ధతో, భక్తితో మరి వినండి. దేవుని ఆశీర్వాదాలు పొందడానికి సిద్ధపడండి. ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 32వ కీర్తన మొదటి వాక్యమును మనం చదువుకుందాం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని దావీదు రాసినటువంటి కీర్తన. 32వ కీర్తనలో దేవుని వాక్యము మనకి తెలియపరచబడతా ఉంది. దేనికంటే తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని చెప్పేసి దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. అతిక్రమము అనగా మరి దేవుని మాట వినకపోవటం. ఈ అతిక్రమం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అని మనం ఆలోచన చేస్తే, అతిక్రమం అనేది ఏదేను తోటలోనే ప్రారంభమైంది. అది అవ్వమ్మ దగ్గర నుంచి, ఆదాము దగ్గర నుంచి ప్రారంభమైంది. ఆజ్ఞను మీరడమే అతిక్రమం. దాన్ని ఏమన్నారంటే ఆజ్ఞాతిక్రమము అని అంటారు. అంటే ఇక్కడ ఏమన్నాడంటే తన అతిక్రమమునకు పరిహారం నొందిన వాడును, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందిన వాడును ధన్యుడు. అతిక్రమం అంటే ఆజ్ఞ అతిక్రమము. ఏదైనా ఎవరైనా ఒకటి మనకు చెబితే దాన్ని చేయకుండా ఉండడమే అతిక్రమం. దేవుడు ఏదేం తోటలో ఆదాముకు అవ్వమ్మకు ఆజ్ఞాపించింది ఏంటంటే ఈ తోటలో ఉన్నటువంటి చెట్లు పండ్లన్నీ తినొచ్చు, కానీ తోట మధ్యలో ఉన్నటువంటి చెట్టు పండు మాత్రం తినొద్దని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు. ఎలాగ ఆజ్ఞాపించాడంటే ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు. ఏమని చెప్పాడు దేవుడు? ఆ పండు తిను దినమున నిశ్చయముగా మీరు చచ్చెదరు అని చెప్పాడు. అంటే అంత కఠినమైనటువంటి ఆజ్ఞ దేవుడు ఆ మనుషునికి ఇస్తే వాళ్ళు దాన్ని ఏం చేశారంటే అతిక్రమించారు. అందుకనే ఆజ్ఞ అతిక్రమమే పాపము. కాబట్టి ఇక్కడ ఏం చెప్పాడంటే మానవుడు అతిక్రమించాడు కాబట్టి, పాపము చేశాడు కాబట్టి దానికి పరిహారము నొందాలి, పాపానికి
పరిహారం పొందాలి, అతిక్రమానికి పరిహారం పొందాలి. ఈ రెండు విషయాలకి పరిహారం నొందితేనే వాడు ధన్యుడవుతాడు అని ఈ కీర్తన వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. తన అతిక్రమమునకు పరిహారం నొందిన వాడును, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందిన వాడును ధన్యుడు అని చెప్పేసి దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. మానవుడు చేసినటువంటి పాపానికి పరిహారముగా దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు వారిని మన కొరకు పాప పరిహారము నిమిత్తము ఈ లోకానికి పంపించి ఆయనను సిలువలో మేకులకు నాటించి ఆ సిలువలో మానవుని అతిక్రమము కానీ మానవుని పాపము కానీ పరిహరింపబడ్డానికి దేవుడు తన కుమారుని పంపించి ఆయనను మరణానికి అప్పగించాడు. ఆయన మరణములకు అప్పగింపబడుట ద్వారా మనమందరము మన అతిక్రమానికి మన పాపానికి ప్రాయశ్చిత్తము ఆయన అయ్యాడు గనక మనం ఎవరమైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతామో నమ్మకం ఉంచుతామో అప్పుడు మనమందరము మన అతిక్రమానికి మన పాపానికి ప్రాయశ్చిత్తాన్ని పొందుకుంటాం. మన వల్ల ఈ ప్రాయశ్చిత్తం జరగదు, మన భక్తి వల్ల ప్రాయశ్చిత్తం జరగదు, మన నీతి వలన ప్రాయశ్చిత్తం జరగదు. అసలు మనం నీతిమంతులమే కాదు, పాపులం. అయితే ఇప్పుడు ఎవరి వలన ప్రాయశ్చిత్తము కలుగుద్ది అని అంటే యేసుక్రీస్తు వారి వలన ప్రాయశ్చిత్తము కలుగుద్ది. కాబట్టి యేసుక్రీస్తు వారు మన అతిక్రమానికి మన పాపానికి ప్రాయశ్చిత్తార్థ బలిగా పాప పరిహారార్థ బలిగా ఆయన మన కొరకు అర్పింపబడ్డారు. ఆయన మన కొరకు సిలువకు మేకులతో కొట్టబడ్డారు. ఆయన మన కొరకు సిలువ మీద 3 మేకులతో నాటబడి సిలువ మీద వేలాడి ఉన్నారు. ఉదయము 9 గంటల నుండి మధ్యాహ్నము 3 గంటల వరకు ఆయన ప్రాణం పోయే వరకు కూడా ఆయన సిలువ మీద మన కొరకు మన అతిక్రమాల కొరకు సిలువలో వేలాడి ఉన్నారు. ఆయన వేలాడదీయబడ్డారు. ఆయన ఎవరి కోసం? నీ కోసమే, నా కోసమే, మన కోసమే, మన అతిక్రమముల కోసమే, మన పాపముల కోసమే. కాబట్టి భక్తుడైనటువంటి దావీదు గారు చెబుతున్నటువంటి మాటలు మనం చూస్తున్నప్పుడు తన అతిక్రమమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు ధన్యుడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. మన పాపానికి అతిక్రమానికి ప్రాయశ్చిత్తము యేసు ప్రభువే కాబట్టి మనం ఆయన దగ్గరికి రావాలి, ఆయన మాట వినాలి, ఆయన మీద మనం విశ్వాసం ఉంచాలి. విశ్వాసం మూలముగా మనము ఈ పాపాన్ని నుంచి అతిక్రమం నుంచి విడిపించబడ్డానికి తప్పించబడ్డానికి అవకాశం ఉంటుంది. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు, ప్రయాసపడి పాపభారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి పాపభారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను, పాపం నుంచి విముక్తిని కలుగజేస్తాను, అతిక్రమం నుంచి విడుదల కలుగజేస్తాను అని యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి పాపిగా ఉన్నటువంటి మనము మన అతిక్రమానికి మన పాపానికి ప్రాయశ్చిత్తము పొందుకోవాలంటే మనం ప్రభు దగ్గరికి రావాలి, ఆయనను ఆశ్రయించాలి. కాబట్టి ప్రభునందు ప్రియబిడ్డలారా, అతిక్రమమును పరిహారము పొందుకోవడానికి పాపానికి ప్రాయశ్చిత్తం పొందుకోవడానికి మనం ప్రభువుని ఆశ్రయించాలి, ప్రభువు దగ్గరికి రావాలి, ప్రభువుని వేడుకోవాలి, ప్రభువు చెప్పుకోవాలి, ప్రభు దగ్గర మన పాపాలన్నీ విడిచిపెట్టుకోవాలి. అప్పుడు ప్రభు కృప చేత మనందరము రక్షించబడడానికి ధన్యత పొందుకోవడానికి అవకాశము కలిగి ఉన్నది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సామెతలు 28:13 ఏముందంటే తమ అతిక్రమణను విడిచిపెట్టేవాడు ధన్యుడు, వాటిని ఒప్పుకొని కనికరము పొందుకుంటాడు. అతిక్రమణను విడిచిపెట్టేవాడు ధన్యుడు, వాడు వాటిని ఒప్పుకోవాలంట, విడిచిపెట్టుకోవాలంట. విడిచిపెట్టుకుంటే ఒప్పుకుంటే ఏమవుతుంది? ధన్యత వచ్చుద్ది. కాబట్టి అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టి మనము దేవుని చేత ఆశీర్వాదం పొందుకోవాలి. సామెతలు 28:13 ఈ మాట
రాయబడింది. కాబట్టి అతిక్రమములన్నీ కూడా మనం విడిచిపెట్టే వారంగా మనం ఉండాలి. ఒకసారి చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథములో ఈ వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు, సామెతల గ్రంథములో దేవుని వాక్యం మనం చూస్తున్నప్పుడు ఇక్కడ చక్కగా భక్తుడైనటువంటి మరి సొలొమోను గారు రాసినటువంటి ఈ యొక్క మాట మనకి కనబడతా ఉంది. 28 అతిక్రమములను విడిచిపెట్టువాడు ధన్యుడు, వాటిని ఒప్పుకొని అతిక్రమను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. నిత్యము భయభక్తులు కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడని చెప్పేసి ఇక్కడ వాక్యంలో మనకి కనబడుతుంది. కాబట్టి అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టాలి. విడిచిపెట్టినప్పుడు మనము ధన్యత పొందుకుంటామని దేవుని వాక్యంలో మనకి తెలియపరచబడతా ఉంది. కాబట్టి ప్రభువునందు ప్రియబిడ్డలారా, ఈ అతిక్రమాన్ని విడిచిపెట్టుకోవడానికి, ఒప్పుకోవడానికి మనం ఎక్కడికి రావాలంటే ప్రభు దగ్గరికి రావాలి. ఏం చేయాలంటే ప్రభువును మనం ఆశ్రయించాలి. అందుకనే 2వ కీర్తనలో 12వ వచనంలో ఆయన ఆశ్రయించు వారందరూ ధన్యులు. 2వ కీర్తన 12వ వచనంలో ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు అని చెప్పి అంటున్నాడు. కాబట్టి ప్రభువునందు ప్రియమైన బిడ్డలారా, మనము ఆయనను ఆశ్రయించాలి, మనము ఆయన మీద ఆధారపడాలి, మనము ఆయన దగ్గరికి రావాలి, మనము ఆయనను అడగాలి, ఆయన దగ్గర మన అతిక్రమాలన్నీ విడిచిపెట్టుకోవాలి, ఒప్పుకోవాలి, నోటితో ప్రభువుకి మనం చెప్పుకోవాలి. ప్రార్థన విజ్ఞాపనతో చెప్పుకుంటే, దేవుని దగ్గర విడిచిపెట్టుకుంటే మనకి ప్రభు దగ్గర నుంచి కనికరం వస్తుంది. ప్రభు దగ్గర నుంచి మనకి మరి దయ వస్తుంది. దేవుడు మనల్ని దయ చూపుతాడు మన మీద. దేవుడు మన మీద కనికరం చూపుతాడు, మనల్ని కాపాడుతాడు. కాబట్టి ప్రభువునందు బిడ్డలారా, ఏం చేయాలంటే అతిక్రమము, ఈ పాపానికి పరిహారము కలగాలంటే, పాపం పోవాలంటే ప్రభువును మనం ఆశ్రయించాలి. అందుకనే భక్తుడైన దావీదు చెప్తున్నాడు కదా, ఆయన ఆశ్రయించే వారందరూ ధన్యులు. ఎవరిని? దేవునిని. 2వ కీర్తన 12వ వచనంలో ఆయనను ఆశ్రయించే వారందరూ ధన్యులని చెప్పేసి ఇక్కడ భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 32వ కీర్తన 2వ వచనంలో కూడా మనం చదివినట్లయితే, యెహోవా చేత నిర్దోషని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. చేసినటువంటి శాపాన్ని, పాపాన్ని హృదయంలో పెట్టుకుని దాన్ని విడిచిపెట్టుకోకుండా ఉంటే ధన్యుడు కాలేడు. ధన్యుడు అవ్వాలంటే మరి ఆత్మలో కపటం ఉండకూడదు, ఆత్మలో పాపం ఉండకూడదు, ఆత్మలో ద్వేషం ఉండకూడదు, ఆత్మలో అసూయ ఉండకూడదు, ఆత్మలో అబద్ధం ఉండకూడదు, ఆత్మలో మోసం ఉండకూడదు, ఆత్మలో వ్యభిచారం ఉండకూడదు, ఆత్మలో ఏ చెడు తలంపులు ఉండకూడదు. వాటన్నిటిని విడిచిపెట్టి ప్రభువుని ఆశ్రయిస్తే, ప్రభు దగ్గరికి వస్తే మనము ప్రభు యొక్క దీవెనలు పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రభు చేత ధన్యులము అని అనిపించుకోవడానికి అవకాశం ఉంటుంది. ధన్యత అనేది చాలా ఇంపార్టెంట్ అనేది విశ్వాసకి. ధన్యత అనేది ఇంపార్టెంట్ అనేది మానవునికి. ఎవరి చేత ధన్యత పొందాలంటే మనం దేవుని చేత మాత్రమే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చేత మాత్రమే. యేసుక్రీస్తు వారు మాత్రమే మనకి ధన్యత ఇవ్వగలరు, మనల్ని రక్షించగలరు, మనల్ని విడిపించగలరు, మనల్ని స్వస్థపరచగలరు, మనల్ని ఆశీర్వదింపగలరైన మనకు తోడుగా ఉండగలరు, మనల్ని పరలోక రాజ్యానికి చేర్చగలరు. కాబట్టి ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. కాబట్టి దేవునిని ఆశ్రయించడానికి మనం సిద్ధపడాలి. దేవుని అభిషేకం మనం పొందుకోవాలి. ప్రభునందు ప్రియమైన దేవుని జనాంగమ్మ, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక ధన్యతను గురించి లేక ఇంకొక విషయాన్ని చెప్తే నేను ముగిస్తాను. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరి లూకాసు వార్తలో ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. లూకాసు వార్త మరి 23వ అధ్యాయము 41 నుంచి 43 వచనాల వరకు మనం చదివితే, లూకాసు వార్త 23, 41 నుంచి 43 వరకు మనం చూస్తే 2 వ్యక్తులు అక్కడ మనకు కనబడుతున్నారు. యేసు ప్రభువుని సిలువేశారు. ఆయనకి ఇరుపక్కల 2 దొంగలను సిలువేశారు. వాళ్ళిద్దరూ బందిపోటు దొంగలు, బరబ్బా అనుచరులు. బరబ్బా అడుగు జాడల్లో నడిచిన వారు. బరబ్బానైతే ఖైదీలో ఉంచారు,
వీళ్ళిద్దరినైతే యేసు ప్రభుతో పాటు సిలువేశాడు. కాబట్టి ఈ బరబ్బకు అనుచరులైనటువంటి బందిపోటు దొంగలు, మోసగాళ్ళు, నరహంతకులైనటువంటి వాళ్ళిద్దరూ సిలువేయబడ్డారు యేసుతో. యేసు ప్రభు గారి సిలువ మధ్యన ఉంది. ఈయన మధ్యన సిలువలో యాతన పడుతున్నారు, బాధపడుతున్నారు, కష్టపడుతున్నారు, నిట్టూర్పు విడుచుచున్నారు. ఇటువంటి సమయంలో వాళ్ళిద్దరూ కూడా ఇరుపక్కల, కుడి పక్కన ఒకడు, ఎడం పక్కన ఒకడు ఉన్నాడు. అయితే ఇద్దరు కూడా యేసు ప్రభుని చూస్తున్నారు, యేసు ప్రభుని హింసించి హింస చూస్తున్నారు, యేసు ప్రభుని దూషించి దూషణ వింటున్నారు, యేసు ప్రభుని పెట్టే బాధ చూస్తున్నారు, మరి శ్రమను చూస్తున్నారు, యేసు ప్రభుని పెట్టే అవమానం చూస్తున్నారు. వాళ్ళు ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, అక్కడ ఎడం ప్రక్కన ఉన్నవాడు ఏం చెప్తున్నాడంటే, నీవు నిజంగా దేవుని కుమారుడవైతే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మను కూడా రక్షించవచ్చు కదా అని చెప్పేసి యేసు ప్రభుని అతడు దూషిస్తూ ఉన్నాడు. ఎప్పుడు దూషిస్తున్నాడు? ఆల్రెడీ అతను అతిక్రమం చేసినవాడు, పాపం చేసినవాడు, చావడానికి సిద్ధంగా ఉన్నాడు. అయినను అతిక్రమం ఇంకా అతనిలో ఉంది, పాపం ఇంకా అతనిలో ఉంది. దేవుని దూషించుచు నిందించుచు ఏం చెబుతున్నాడు ప్రభుతో? నీవు దేవుని కుమారుడు అయితే, దేవుడు అయితే, నువ్వు క్రీస్తువు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. నువ్వు పాటలు పడుతున్నావు, మమ్మల్ని పాటలు పెడుతున్నావు అని చెప్పి అన్నట్టుగా అతడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియబిడ్డలారా, చూసారా? అతిక్రమాన్ని విడిచిపెట్టుకుని ఒప్పుకొని కనికరం పొందుకునేవాడుగా ఈ వ్యక్తి లేడు. ఇంకనూ అతిక్రమం చేస్తూనే అంటే చావడానికి సిద్ధమైనటువంటి సమయం వచ్చినప్పటికీ కూడా ఇంకా అతిక్రమాన్ని హృదయంలోనే, కపటాన్ని హృదయంలోనే, పాపాన్ని హృదయంలోనే ఉంచుకుని ఇతడు మాట్లాడుతున్నాడు. అర్థమైందా? జాగ్రత్త క్షమ. చావడానికి సిద్ధమైన సమయంలో కూడా నీ బతుకు మారకపోతే, లేదా ఒక వయసుకు వచ్చిన తర్వాత కూడా నీ బ్రతుకు మారకపోతే, నీ మాటలు మారకపోతే, నీ క్రియలు మారకపోతే, నీ జీవితం మారకపోతే నీవు ధన్యత పొందలేవు, క్షమించబడలేవు, ధన్యుడు కాలేవు. నీ అతిక్రమం నీ దగ్గరే ఉంటుంది. అతిక్రమానికి, పాపానికి ఫలితం ఏంటంటే నరకాగ్ని. అగ్నిగుండంలోకి పోతావు, నరకంలోనికి వెళ్ళిపోతావు. నిన్ను తప్పించే నాదుడు ఎవడ లేడు, నిన్ను రక్షించేవాడు లేడు. నీ ధనము నిన్ను రక్షించదు, నీ బలము నిన్ను రక్షించదు, నీ బంధు బలము నిన్ను రక్షించదు, నీ అన్నదమ్ములు రక్షించరు, నీ అక్క చెల్లెలు రక్షించరు, నీ తల్లిదండ్రులు నిన్ను రక్షించరు, నీ తోబుట్టులు నిన్ను రక్షించరు, నీ స్నేహితులు నిన్ను రక్షించరు. నీ దగ్గర నువ్వు సంపాదించుకున్న ధనం ఉండొచ్చు, మూట కట్టలు ఉండొచ్చు, అవి నిన్ను రక్షించవు. జాగ్రత్త గుర్తుపెట్టుకో. దేవుని మీద ఆనుకోవాలి, ఆయన్ని ఆశ్రయించాలి. ఒక స్టేజీకి వచ్చిన తర్వాత నీ బతుకులో, నీ వయసులో నువ్వు పెరుగుతున్నప్పుడు నీ బుద్ధులు విడిచిపెట్టుకుని, క్రియలు మానుకొని ప్రభు కొరకు జీవించడానికి, ప్రభు మీద ఆధారపడడానికి, ప్రభువుని ఆశ్రయించడానికి సిద్ధపడాలి. ఈ వ్యక్తి మరణానికి సమీపమైనప్పుడు కూడా బుద్ధి మార్చుకోకుండా, బ్రతుకు మార్చుకోకుండా దొంగగానే మరి అపనిందలు వేస్తూ యేసు మీద అన్యాయంగా మాట్లాడుతున్నాడు. అయితే కుడి ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తి, ఆ బందిపోటు దొంగ కూడా మరి యేసు ప్రభుని చూస్తున్నాడు, ఇతడు చూస్తున్నాడు. ఇతడేమో నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు. అతడైతే ప్రభువుని ఆ సమయంలో ఆశ్రయించాడు, ప్రభు మీద ఆధారపడ్డాడు, ప్రభువుని అడుగుతున్నాడు. అతడు మీరు బైబిల్ చదువుకుంటే ఆ వాక్యంలో అక్కడ ఈ 41 నుంచి 43 వరకు చదువుకుంటే ఈ కుడి పక్కన ఉన్న వ్యక్తి అంటాడు, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అంటున్నాడు. ఎందుకంటే ఆ ఎడం పక్కన ఉన్న వాడితో ఇతడు అన్నాడు, నీకు నాకు ఈ శిక్ష తగినది, మనము శిక్ష పొందడానికి అర్హులము, కానీ ఈయనకి ఏ శిక్ష పొందడానికి ఏ అర్హత లేదు. ఈయన నీతిమంతుడు, పరిశుద్ధుడు, దేవుడు. కాబట్టి ఈయన్ని ఈ విధంగా శిక్షించడం అన్యాయం, మనకి శిక్ష తగును. శిక్షలో ఉండి కూడా నీది ఆయన దూషిస్తున్నావా అని చెప్పేసి గద్దించి అప్పుడు యేసయ్య వైపు చూసి నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రభువుని ఆశ్రయించాడు. అందుకనే కీర్తన 2లో ఏం చెప్పాడంటే 12వ వచనంలో, ఆయన ఆశ్రయించి వారు అందరూ ధన్యులు. అక్కడ ఇద్దరున్నారు కానీ ఒక్కడే ఆశ్రయించాడు. అర్థమవుతుందా? ఇద్దరున్నారు అక్కడ, యేసు ప్రభుకి ఎడం పక్కన కుడి ప్రక్కన, కానీ ఒక్కడే ప్రభువుని ఆశ్రయించాడు, వేరొకడు ఆశ్రయించలేదు. ఇక్కడ బైబిల్ ఏం చెప్పింది? ఆశ్రయించు వారందరూ ధన్యులు. వాళ్ళిద్దరూ ఆశ్రయించి ఉంటే ఆ ఇద్దరికీ రక్షణ, మోక్షం వచ్చేది, పరలోకం దొరికేది. కానీ అందులో ఒకడు బుద్ధి మార్చుకోకుండా, బ్రతుకు మార్చుకోకుండా, జీవితం మార్చుకోకుండా, మాటలు మార్చుకోకుండా, పరిస్థితిని మార్చుకోకుండా, పరిస్థితులను బట్టి కూడా మారకుండా
అతడు ఇంకనూ ప్రభువుని దూషిస్తూ ఉన్నాడు. నీవెలా ఉన్నావు? నీ వయసులో పెరుగుతున్నప్పటికీ నీ దేవుని దూషిస్తున్నావా? దేవుని మీద నిందలు వేస్తున్నావా? బ్రతుకు మార్చుకోకుండా ఉంటున్నావా? మాటలు మార్చుకోకుండా ఉంటున్నావా? జీవితం మార్చుకోకుండా ఉంటున్నావా? అబద్ధాన్ని విడిచిపెట్టలేదా? మోసాన్ని విడిచిపెట్టలేదా? అన్యాయాన్ని విడిచిపెట్టలేదా? వ్యభిచారం విడిచిపెట్టట్లేదా? దొంగతనం విడిచిపెట్టట్లేదా? నీ బ్రతుకు మారట్లేదా? మార్చుకో, ఇప్పుడైనా మార్చుకో. ఈ వాక్యాన్ని బట్టి, ఈ మాటను బట్టి, ఆ శిలువలో యేసు ప్రభువుని ఆశ్రయించి ప్రభువు ద్వారా కనికరం పొందినటువంటి ఆ దొంగను చూసైనా సరే నువ్వు వాక్యం ద్వారా మార్చుకో. అప్పుడు నువ్వు ధన్యుడు అవుతావు, అప్పుడు నువ్వు దీవించబడతావు, అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, దేవుని జనాంగమా, సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని కొరకు కరెక్ట్గా జీవించకపోతే, నిక్కర్సుగా జీవించకపోతే, నీతిగా జీవించకపోతే నీకు నరకము తప్పదు. నీవు అన్యాయంగా నరకం పాలైపోతావు. నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా ఎవడైనా సరే, పాస్టర్ అయినా విశ్వాసైనా ఎవడైనా సరే. అర్థమైందా? దేవుని కొరకు నువ్వు జీవించడానికి నిన్ను నువ్వు మార్చుకో. నీ బ్రతుకును మార్చుకో, నీ జీవితం మార్చుకో, నీ తలంపు మార్చుకో. ప్రభు కొరకు జీవించు, ప్రభువును ఆశ్రయించు, ప్రభు చేత నిర్దోషిగా ఎంచబడు. ఈ శిలువలో వేలాడుతున్నటువంటి ఈ కుడివైపున్న ఉన్నటువంటి వ్యక్తి యేసు ప్రభు చేత నిర్దోషి అనిపించుకున్నాడు. ఎందుకంటే అతడు అడిగాడు, ఇది పాపము, మాకు జీతం వచ్చింది మా పాపం వల్ల, మేము చేసినటువంటి నేరానికి మాకు ఈ శిక్ష తగును, నీకు తగదు, నన్ను క్షమించి నీ రాజ్యంలో చేర్చుకుంటావా అని చెప్పి ప్రభుని అడిగాడు. క్షమించమని అడిగాడు, లేకపోతే నీ రాజ్యంలో చేర్చుకోమని అడిగాడు. రాజ్యంలో చేర్చుకోవడం అర్థం ఏంటి? రాజ్యం వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోమని అంటే అర్థం ఏంటి? నన్ను మార్చు ప్రభా, నన్ను నీవు క్షమించమని అడగటమే కదా. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే అసమస్య ఏం కాదు. వెంటనే అతడు పశ్చాత్తాపడ్డాడు, పాపాన్ని విడిచిపెట్టుకున్నాడు, ఒప్పుకున్నాడు, యేసుక్రీస్తు ప్రభు అని తెలుసుకున్నాడు. ప్రభువుని అడుగుతున్నాడు, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నీవు నన్ను జ్ఞాపకం ఉంచుకో. యేసుప్రభు ఏమన్నారు? సహోదరుడా, నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నువ్వు మార్చబడ్డావా? నీ బ్రతుకు మారిందా? నీ మాట మారిందా? నీ ఉద్దేశం మారిందా? నీ ఊహ మారిందా? నీ చూపు మారిందా? నీ క్రియలు మారాయా? నీ బ్రతుకు మారాయా? మార్చుకో. వస్తావా ఈరోజు దేవుని దగ్గరికి? ఇస్తావా నీ మనసు? మార్చుకుంటావా నీ హృదయం? మార్చుకుంటావా నీ తలంపు? మార్చుకుంటావా నీ ఆలోచన? మార్చుకుంటావా నీ ఉద్దేశం? మార్చుకుంటావా నీ క్రియలు? మార్చుకుంటావా నీ బ్రతుకు? మార్చుకుంటే శిలువలో క్షమింపబడిన దొంగలాగా నీకు ఆశీర్వాదం వస్తుంది, నీకు ధన్యత వస్తుంది. నీవు ప్రభువుతో పరదైసులో ఉంటావు, పరలోక రాజ్యంలో ఉంటావు. మార్చుకుంటావా? వింటావా? దేవుని వాక్యాన్ని బట్టి ఈరోజైనా సరే నీవు మార్చుకో. ప్రియమైన దేవుని జనాంగమా, సహోదరుడా, సహోదరి, ఈ లోకము నీకు శాశ్వతం కాదు, నాకు శాశ్వతం కాదు. ఎన్నో మరణాలు మనం చూసాం మన కళ్ళారా. దిక్కులేని సేవలు, దిక్కులేని సావు, దిక్కులేని మరణం ఎంత భయంకరం. ఎందుకు నీకు ఆ స్థితి రాకూడదు? జాగ్రత్త సుమా. నీ ధనాన్ని బట్టి, నీ అందాన్ని బట్టి, నీ తెలివిని బట్టి ఎవరినో మోసగిస్తున్నాను, నా అందాన్ని బట్టి ఎవరినో మెరిపిస్తున్నాను, లేకపోతే నా డబ్బుని బట్టి నేను ఇలా ఉంటున్నానని చెప్పి అనుకున్నావు. నీ డబ్బు నిన్ను రక్షించదు, నీ అందం నిన్ను రక్షించదు, నీ తెలివి నిన్ను రక్షించదు, నీ మోసకర్తను నిన్ను రక్షించదు. నువ్వు మోసం చేస్తున్నావు ఎవరన్నా, విర్రవీగుతున్నావు నీ అందాన్ని బట్టి, నీ తెలివిని బట్టి, నీ ధనాన్ని బట్టి, నీ బంధువులను బట్టి, నీకున్నటువంటి అన్నదమ్ములు, అక్కచెల్లి, అండదండలను బట్టి గర్విస్తున్నావు. జాగ్రత్త, పట్టబడతావు, శిక్షించబడతావు. తప్పించే నాదుడు లేడు. యేసు ప్రభుని శరణ వేడుకో, ఆయన ఆశ్రయించు, నువ్వు ధన్యుడు కమ్ము. దేవుడు ఈ రోజున నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మిక్కిలి ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన దేవా, నీకు వందనాలు. ఈ కొద్ది మాటల ద్వారా మాతో మాట్లాడినందుకే వందనాలు. మంగళవారం 3 ధన్యతల గురించి మేము నేర్చుకున్నాం. ఈరోజు కూడా 3 ధన్యతల గురించి మేము నేర్చుకున్నాం కనుక మమ్మల్ని ఆశీర్వదించి మేము ధన్యులుగా తీర్చబడ్డానికి, నిర్దోషిగా తీర్చబడ్డానికి, నాయన అతిక్రమానికి, పాపానికి ప్రాయశ్చిత్తం పొందుకోవడానికి మాకు నేర్పించమని నీ వాక్యం ద్వారా మమ్మల్ని సంధించి మా హృదయంలో వాక్యం గుచ్చుకునేటట్టుగా, ఆ వాక్యం ద్వారా మా బ్రతుకు మార్చబడినట్లుగా మాకు సహాయం దయచేయమని యేసయ్య గారి శ్రేష్టమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ కూడా మరి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం వినండి, దేవుని మీద ఆనుకోండి, ధన్యులు అవ్వండి, ఆయన ఆశ్రయించండి. యేసయ్య మిమ్మల్ని అందరినీ
దీవించునుగాక. మన సంఘం కొరకు, మన గ్రామం కొరకు ప్రార్థించండి. ఎల్లవేళలా ఉపవాసం ఉండి ప్రార్థించండి, దీక్షతో ప్రార్థించండి, పట్టుదలగా ప్రార్థించండి. మన గ్రామము మార్చబడాలి, మన సంఘము అభివృద్ధి అవ్వాలి. మరి ప్రార్థన చేయండి. మందిరాన్ని మరి పైన నిర్మిస్తున్నాం కాబట్టి, మరి రేకేస్తున్నాం కాబట్టి ఆ పని కొరకు మీరు అందరూ గుర్తుపెట్టుకొని ప్రత్యేకంగా మోకరించి మరి ప్రార్థన సహాయం చేయాలని ప్రభు పేరట తెలియజేస్తూ మీ అందరికీ వందనాలు చెప్పి ఈ మాటలు ముగిస్తున్నాను. యేసయ్య మెండుగా దండిగా మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.